చూస్తుంటే వెదర్, వర్షం, ట్రైన్, అందులోనూ కేరళ, సూపర్. సో గుడ్ మార్నింగ్ గైస్. మేము సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి గోయింగ్ టు కేరళ. ప్లాన్ ఏం తెలీదు, బట్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇప్పుడే కిషోర్కి వచ్చాము. ఇదే మా రూమ్ బాగానే ఉంది. బాత్రూమ్ రూమ్ బాగానే జస్ట్ యావరేజ్ ఉంది, కానీ 1200 తీసుకున్నారు. సింపుల్ చిన్న రూము. సార్ షాప్ క్లోజ్ అంటే ఓకే, మరి రోడ్లు ఎంత ఖాళీగా ఏమో ఎక్కువ ఎవరు లేరు, రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. కమర్షియల్ స్పేస్. సర్చింగ్ ఫర్ ఫుడ్ ఇన్ త్రిశూర్. చూద్దాం. సో గైస్, ఈ ఖాళీ రోడ్లలో టెంపుల్కి వెళ్తున్నాం. వడక్కనాథన్ టెంపుల్. మంచి ఎండ పడుతుంది. టైం 4 o'clock. నైస్గా రిలాక్స్ అయ్యాం. ఏముంది, ఏం లేదు, ఖాళీ. చాలా టైం ఉంది. ఇదే వడక్కనాథన్ టెంపుల్. పోలీస్ అలో చేయట్లేదు, బాగానే వస్తుంది. సో ఇదే టెంపుల్ చాలా పాతది. నెయ్యితో అభిషేకం చేసి అలానే ఉండిపోయింది శివలింగము. ఇంకా టెంపుల్ ఓపెన్ అవ్వలేదు. 5కి ఓపెన్ చేస్తారు. టెంపుల్ని యాక్చువల్లీ టిప్పు సుల్తాన్ ఇంకా ముఘల్ రాజులు వాళ్ళు ముట్టుకోలేకపోయారు, భయపడ్డాయి. సో ఈ ప్లేస్లో పూరం ఫెస్టివల్ ఇక్కడే జరుగుద్ది. ముందటనే జరుగుద్ది. గ్రౌండ్ ఎక్కడో అదే అంటావా? అదే గ్రౌండ్. ఆ పక్కనే గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ ఏరియాలో సో గైస్, ఇదే భగవతి అమ్మన్ టెంపుల్. మమ్మల్ని రికార్డ్ చేయనీయలేదు ఇక్కడ. ఇది తిరువంబాడి టెంపుల్ ఫ్రెండ్స్. దీపాలు సూపర్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది తిరువంబాడి టెంపుల్. ఇక్కడ కూడా రికార్డ్ చేయలేదు, కానీ చాలా బాగుంది టెంపుల్. సో గైస్, అంతా తిరిగేసి ఒక తిరువంబాడి శ్రీకృష్ణ టెంపుల్ అండ్ భగవతి టెంపుల్, వడక్కనాథన్ టెంపుల్ తిరిగి రూమ్కి వస్తున్నాం. క్రేజీ ఏంటంటే ఇప్పుడు ఇది నైట్ విజన్లో ఉంది కాబట్టి మీకు ఇట్లా కనబడుతుంది, బట్ చాలా చీకటిగా ఉంది ఇక్కడ. ఇంకా ఈ ట్యూబ్ లైట్లు చూడండి ఫ్రెండ్స్. మన దగ్గర స్ట్రీట్ లైట్లు ఎల్ఈడి అయితే, పాతకాలం ట్యూబ్ లైట్లు ఉన్నాయి. అండ్ అటు సైడ్ అయితే మరీ చీకటిగా ఉంది, ఎవ్వరు లేరు. ఏందో ఇది నిర్మానుష్యంగా ఉంది. మాకైతే అలిస్ ఇన్ ద బార్డర్ ల్యాండ్లో వాళ్ళు ముగ్గురే ఉంటారు, గేమ్ ఆడుతూ ఉంటారు. అది కాదు, ఒక కొత్త ప్లేయర్ వచ్చాడు. నెంబర్ ఎంత? అలానే అనిపిస్తుంది ఫ్రెండ్స్. బిల్డింగ్స్ ఉన్నాయి, బండ్లు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మనుషులు లేరు. ఏంటా త్రిశూర్. చిన్న రోడ్లు. మా గల్లీ, మాదంటే రోడ్డు మెయిన్ రోడ్డు, బట్ పాత ఇంట్లో ఉన్న గల్లీ సమ్ 50 feet రోడ్, ఏదో పెద్ద రోడే, 100 feet రోడ్ సంథింగ్. కానీ అక్కడ ట్రాఫిక్ ఉంటుంది. 6 lanes 4 lanes ట్రాఫిక్ ఉంటుంది. కానీ ఇంత చిన్న రోడ్లో ఒకరి తర్వాత ఒకరు. ఇది మెయిన్ రోడ్డు. చాలా నీట్గా వెళ్తున్నారు.